పీపుల్స్ పల్స్ సంస్థ కేరళని యూడిఎఫ్కి కట్టబెట్టింది, అంటే కాంగ్రెస్ కూటమికి. అస్సాంని బీజేపీకి హ్యాట్రిక్ విజయం అని చెప్తోంది. అలాగే తమిళనాడులో మళ్ళీ డిఎంకే అధికారంలోకి రాబోతుందని, పుదుచ్చేరిలో మళ్ళీ రంగస్వామి కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏగా ఉన్నది, అది అక్కడ రాబోతుందని, అలాగే బెంగాల్లో మమతా బెనర్జీ అధికారంలోకి వస్తారనేది పీపుల్స్ పల్స్ చెప్తుంది. అలాగే ప్రజాపోల్ అనలిటిక్స్ సంస్థ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్తోంది, పైగా వన్ సైడెడ్ ఇస్తోంది వీళ్ళ ఫిగర్స్. అలాగే తమిళనాడులో డిఎంకే అధికారంలోకి వస్తుందని, పాండిచ్చేరిలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది అనేది వీళ్ళు చెప్తున్నమాట. అలాగే బీకాన్ ఆర్గనైజేషన్స్ అనే ఒక సంస్థ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉండి కొద్ది తేడాతో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. కేరళలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని, అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందని, తమిళనాడులో డిఎంకే, పాండిచ్చేరిలో మళ్ళీ ఎన్డీఏని, అక్కడ కూడా బీజేపీ రంగస్వామి కూటమి. అలాగే ఎస్ఏఎస్ ఆత్మసాక్షి గ్రూప్ చెప్తున్నది బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కేరళలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాబోతోందని చెప్తోంది, అస్సాంలో బీజేపీ అప్రతిహతంగా హ్యాట్రిక్ కొట్టబోతోందని, తమిళనాడులో డిఎంకే, పాండిచ్చేరిలో ఎన్డీఏ చెప్తున్నారు. అలాగే బెంచ్ మార్క్ అనే ఒక సంస్థ ఈసారి కొత్తగా వాళ్ళ సర్వే ఇస్తోంది. దీంట్లో బీజేపీ అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందని చెప్తున్నారు. తమిళనాడులో మాత్రం అన్నా డిఎంకే 170 నుంచి 190 సీట్ల మధ్యలో వచ్చే అవకాశం ఉంది, అన్నా డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం అని చెప్తున్నారు వీళ్ళు. అలాగే పాండిచ్చేరిలో ఎన్డీఏ, అక్కడ పాండిచ్చేరిలో విజయ్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇస్తున్నారు వీళ్ళు. మరి వీళ్ళకున్న పల్స్ ఏంటనేది చూడాలి. సో ఇట్లా రకరకాలుగా ఉన్నాయి, కొన్ని కానీ తక్కువ అట్లాంటివి ఉన్నాయి. మెజారిటీ సంస్థలు వన్ సైడెడ్గానే ఇస్తున్న నేపథ్యం కదా. దయాకర్ గారు నమస్తే. నమస్తే వికే గారు. నమస్తే దయాకర్ గారు, ఒక బెంగాల్ మినహాయిస్తే మిగతా అన్ని వన్ సైడెడ్గా